సో ఇప్పుడైతే డ్రెస్ అయితే రెడీ అయిపోయినట్టే. మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం లాస్ట్లో స్టిచ్ వేసుకోవాలి 2 సైడ్లు. వేసుకున్న తర్వాత మన కొలత డ్రెస్తో ఎంత లూజ్ ఉందో అంత మార్కింగ్ చేసుకొని, ఇలా ఒక చాక్ పీస్తో మార్కింగ్ చేసుకొని అక్కడ స్టిచ్ వేసి దాని పక్కనే హాఫ్ ఇంచ్కి ఇంకో 2-3 స్టిచ్లు కూడా వేసుకోవాలి. సో ఇప్పుడైతే నాకు డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం 2 ఇంచెస్ తీసుకున్నాము, ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకున్నాం కదా. ఆ 2 ఇంచెస్కి మినిమం 3-4 స్టిచెస్ అయితే వేసుకోవాలి. సో ఫైనల్గా టాప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బాటమ్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు బాటమ్ కోసం కట్ చేసుకున్న క్లాత్ని ఇలా 2 రాంగ్ సైడ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ రాంగ్ సైడ్లో పెట్టుకొని ఇటు లాస్ట్లో ఒక స్టిచ్, ఈ లాస్ట్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. తీసుకొని నేనైతే ఎలాస్టిక్ కోసం ఆ ప్యాంట్కి వచ్చిన దాన్ని నేను కట్ చేసుకున్నాను, కట్ చేశాను. కట్ చేసి ఇలా పెట్టి ఆ ఎలాస్టిక్ కనిపించకుండా మళ్ళీ క్లాత్ని ఫోల్డ్ చేసి డబల్ స్టిచ్ అయితే వేసుకున్నాను. సో ఇలా మనము 2 సైడ్లు స్టిచ్ చేశాను కదా, ఆ 2 సైడ్లు కాకుండా మిడిల్ది మనము ఇలా లాగి పట్టుకుంటే మనకి షార్ట్ కనిపిస్తుంది ఎలా ఉందో. ఇలా స్టిచ్ చేసింది మనకు మిడిల్కి వచ్చేస్తుంది. స్టిచ్ చేయని పార్ట్ సైడ్స్కి ఉండిపోతుంది. సో ఇక్కడైతే కింద సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఇంకా రెడీ అయిపోయినట్టే. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.